నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వెదర్ మ్యాన్ ఊహించని విధంగా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పుంజుకొనుంది. వాయువ్య భారతదేశం నుండి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో గురువారం అంటే జూన్ 11న రాష్ట్రంలోని పలు జిల్లాలకు వెదర్ మ్యాన్ హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీల సెంటీగ్రేడ్ కి చేరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రాజధాని హైదరాబాద్ లో ఇవాళ ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ను దాటాయి. అలాగే తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ మధ్య తెలంగాణలో ఎండల తీవ్రత ఒక మోస్తారుగా ఉంటూ 38 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 41 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ కావచ్చని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఒకవైపు పగటిపూట తీవ్రమైన ఎండలు, భారీ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ సాయంత్రం, రాత్రి వేళలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే గంటల్లో రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కేవలం 1-2 చోట్ల మాత్రమే విడివిడిగా తేలికపాటి జల్లులు పడవచ్చని వెదర్ మ్యాన్ నివేదిక స్పష్టం చేసింది.